ఏళ్ల తర్వాత ఇటీవలే నీకు నాకు డాష్ డాష్ తో ప్రేక్షకుల ముందు వచ్చాడు దర్శకుడు తేజ. ఈ సినిమాకు ఆశించిన స్థాయి విజయం దక్కకపోవడానికి టైటిల్ కొంత కారణం అనుకున్న ఈ దర్శకుడు డాష్ డాష్ పదాలను తొలగిస్తున్నట్లు చెప్పాడు. ఈ పదాల వల్ల మహిళలు తన సినిమా చూడట్లేదని, అందుకే సినిమా టైటిల్ ను నీకు నాకుగా మార్చినట్టు తేజ ప్రకటించాడు. వైజాగ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు తేజ గారికి, భవ్య క్రియేషన్స్కి, రేడియో మిర్చి టాలెంట్ అంటే ఏదైతే హోస్ట్ చేశారో చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇలాంటి సక్సెస్ అనుభవించడం అసలు లైఫ్లో నేను ఎప్పుడు చేయగలను అనుకోలేదు. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ సార్, తేజ గారు, ఆనంద్ ప్రసాద్ గారు అండ్ రసూల్ సార్. నన్ను ఇంత అందంగా చూపించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్, ఇంత మంచి మ్యూజిక్ స్కోర్ చేశారు. రామస్వామి గారు డాష్ డాష్ పాట అసలు మా మూవీకి సెన్సేషన్ అందించిన లిరిక్ రైటర్, చాలా థ్యాంక్స్. First and foremost, I'm very grateful to Teja sir. Sir, chala thank you for giving me this chance, and Anand Prasad sir for producing this movie so beautifully. Movie inta pedda success avinanduku I'm very happy, and all credit goes to Teja sir and all of us being part of the movie. The music is amazing. Music chala pedda hit ayindi, and Rasool sir for showing the movie so beautifully. Thank you so much sir. And overall Neeku Naaku is an entertaining movie, family entertainer andi. Family తో చూసి ఎంజాయ్ చేసిన మూవీ ఇది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ యాక్చువల్లీ నేను ఈ మూవీ నా తమ్ముడితో ఎన్ని చూసాను, అండ్ he enjoyed it a lot. So it's a complete package of entertainment and don't miss it. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎవరిని ప్రేమించినా పర్వాలేదు ఆర్య అనే టైప్ కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే నీ పగిలిపోద్ది. నిన్నటిదాకా నీకు నాకు డాష్ డాష్ అనుకున్నాం. ఇప్పుడు ఆ డాష్ డాష్ తీసేసాం. మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కుర్రాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, కానీ ఫ్యామిలీస్ లేడీస్ రాట్లా. ఇదేంటి డాష్ డాష్ అంటే ఇంకేదేదో అనుకుని రావటం మానేసారు. సినిమాలో అయితే బూతు లేదు, ఏమీ లేదు, డీసెంట్ ఫిలిం, చూసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ దానివల్ల మైనస్ అయిపోయింది. దాని ఎగ్జాంపుల్ ఈయనే డైలాగులు రాశాడు. వైఫ్ని తీసుకుని వెళ్ళారంట సత్యం థియేటర్కి. వెళ్తే రండి ఇలా నేనే రాశాను వెళ్దాం అంటే డాష్ డాష్ అని ఉందండి, వేరే టైప్ సినిమా వద్దు, వెళ్ళిపోదాం అన్నాను. ఈయనే చెప్పావు ఇదే మైనస్ అవుతాను ఎందుకు. ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏం చేసామంటే పొద్దున మీటింగ్ పెట్టుకుని ఆయన చెప్పారు, వద్దు డాష్ డాష్ తీసేద్దాం, తీసేసి నీకు నాకు ఉంటే డీసెంట్గా ఉంటుంది అసలు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను తీసిన జయం కానీ, నువ్వు నేను కానీ, చిత్రం కానీ, ఫ్యామిలీ సర్కస్ కానీ అంతా ఫుల్ లేడీస్ వచ్చేసేవాళ్ళు. ఈ సినిమాకి రాలా. ఏంటి కారణం? సినిమాలో రాంగా కాదు, ఏంటి అంటే టైటిలే రాంగ్. అలా గడప తొక్కట్లేదు అసలు. అందుకని డాష్ డాష్ తీసేస్తున్నాం. ఇవాటి నుంచి నీకు నాకు అని ఉంటుంది. అది మీరు ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు. అది చూసి అది ఫస్ట్ థింగ్. మేబీ ఒక 2 weeks తర్వాత ఇంకా కామెడీ సీన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ టెరిఫిక్ కామెడీ అని పడి నవ్వుతున్నాను. నేను చూశాను థియేటర్లో. అసలు ఎస్పెషల్లీ వేణు సీన్ ఒకటి, పెన్ డ్రైవ్ మింగేది ఒకటి ఉంటుంది. పెన్ డ్రైవ్ మింగక ముందే అర్థమైపోయింది నాకు, ఇంకా మింగేస్తాడ్రా ఇప్పుడు అని చెప్పి వాళ్ళు సీట్లోంచి పడిపోయి నవ్వుతున్నారు. భలే వర్కౌట్ అయింది. ఇంకా ఉన్నాయి సీన్లు. ఆ పెన్ డ్రైవ్ తర్వాత ఎట్ట బయటకు వచ్చింది అవి కూడా ఉంటాయి. అవన్నీ తీసేసాం ట్రిమ్మింగ్లో. మళ్ళీ పెడతాం 2 weeks తర్వాత. బాగా హిలేరియస్గా ఉంది. అమెరికా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, కామెడీ భలే ఉందండి, సుమన్ శెట్టి ఎరగదీసాడు అసలు నాకే సర్ప్రైజ్ ఏంటంటే సుమన్ శెట్టి ఇంత మంచి యాక్టర్ అని నేను అనుకోలే. వేణు ఏంటంటే బార్న్ యాక్టర్, పుట్టినప్పటి నుంచి మంచి యాక్టర్. వీళ్ళు సుమన్ ఫేమస్ అయ్యాడు, తమిళ్లో కన్నడలో అన్ని సినిమాలు చేస్తున్నారు, కానీ వేణు నేను అనుకున్నంత రేంజ్కి రాలేదు. ఇతనికి సూపర్ క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాం. బాగా పండింది, కానీ ట్రిమ్మింగ్లో సగం పోయింది. దాంతో అతను సార్ ఎడిటింగ్లో నన్ను తీసాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే నీ డాష్ పగిలిపోద్ది. డాష్ డాష్ చేస్తే కామాచి